హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను ఈ రోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చానమాట ఇదేంటంటే 11/11 పోర్టల్ ఈ రోజు నవంబర్ 11th కదా సో దానివల్ల ఏంటంటే చాలా మంది రిక్వెస్ట్ చేశారు అసలు ఈ వీడియో నిన్న చేసి ఉండాలి కానీ లేట్ అయింది బట్ స్టిల్ ఏంటంటే 11/11 పోర్టల్ అంటే ఏంటంటే మనకి రెండు 11s ఉన్నాయన్నమాట ఇక్కడ 11 and 11 కదా సో ఫస్ట్ 11 వచ్చేసి మీ లైఫ్లో ఉండే డైలీ నీడ్స్ కానీ లేదంటే మీ మటీరియలిస్టిక్ కోరికలు కానీ లేదంటే నార్మల్ లైఫ్ అనేది చూపిస్తుంది అంటే ఏంటంటే డబ్బుల గురించి మీరు పడే తాపత్రయం కానీ జాబ్స్ గురించి లేదంటే రిలేషన్షిప్ గురించి నార్మల్ కోరికలు ఏవైతే ఉన్నాయో నార్మల్ లైఫ్ ఏదైతే ఉందో అది సూచిస్తుంది సో ఇంకో 11 అయితే ఏదైతే ఉందో అది స్పిరిచువల్ ని సూచిస్తుంది అంటే ఏంటంటే స్పిరిచువల్ వరల్డ్ని సూచిస్తుంది సో అదేంటంటే మీ స్పిరిచువల్ గ్రోత్ ఎలా ఉండాలి వాట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్ మీరు ఎవరు అసలు ఎందుకు పుట్టారు అనే దాని గురించి రెండో 11 మనకి సూచిస్తుంది సో 11/11 పోర్టల్ అంటే ఏంటంటే ఈ పోర్టల్ అనేది మనకి ఈ స్పిరిచువల్ వరల్డ్కి మెటీరియల్ వరల్డ్కి రెండింటికి కూడా ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పరుస్తుంది సో ఏంటంటే మనకి ఒక స్పిరిచువల్ సాధనలు చేయాలంటే కూడా మన కోరికలను మేనిఫెస్ట్ చేయాలంటే కూడా ఈరోజు చాలా చాలా ముఖ్యమైన రోజు అండి ఓకే సో అందరి కోసము నేను క్విక్గా ఒక టెక్నిక్ అనేది మీకు చెప్తాను ఈరోజు చేయాల్సిన రిచువల్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఓకేనా సో 11/11 అంటే మీ అందరికీ తెలుసు అది ఒక ఏంజల్ నెంబరు ప్లస్ న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఒక మాస్టర్ నెంబరు ఓకే సో నా స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఈ 1 అనేది వచ్చేసి ఒక న్యూ బిగినింగ్స్కి సూచిస్తుంది న్యూమరాలజీ ప్రకారం ఓకేనా సో మీరు ఏదైతే కోరుకుంటారో అది మీ లైఫ్లోకి వస్తుంది ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది సో దానికి మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోవాలి ఇది ఎప్పుడు చేయాలి పొద్దున్న 11/11కి కానీ రాత్రి 11/11కి కానీ మీరు స్టార్ట్ చేయాలి ఈ రిచువల్ ఓకేనా సో ఇదేంటంటే మీరు ఫస్టే మీరు ఒక మెడిటేషన్లో కూర్చోండి లేదంటే ఒక హోపోనోపోనో మంత్రం చెప్పుకోండి ఒక మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు మేబీ ఒక 11 o'clockకే మీరు ఒక ఆసనం వేసుకొని కూర్చొని మీరు మెడిటేషన్లో ఉండి కరెక్ట్గా అలారం పెట్టుకోండి ఒక 11:10కి అలాగా అలారం పెట్టుకుంటే కనుక సో మీరు వెంటనే ఏం చేస్తారంటే ఆ మెడిటేషను హోపోనోపోనో మంత్రం ఆపి ఇప్పుడు ఒక రెడ్ ఇంక్ పెన్ తీసుకుంటారు చూసారా రెడ్ పెన్ అనమాట సో ఈ రెడ్ పెన్ తోటి మీరు కావలసిన కోరిక ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కోరిక అనేది రాసుకోండి సో 1 2 3 4 అని చెప్పేసి అలాగ 11 వరకు రాసుకోండి ఓకేనా సో 11 times రాసుకోవాలి ఒకే ఒక కోరిక సో అది ఏదైనా కావచ్చు అనమాట అది రిలేటెడ్ టు లవ్ కానీ లేదంటే ఒక జాబ్ కానీ మనీ కానీ లేదంటే మీ యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలని మేనిఫెస్టేషన్ కానీ సో నా ఛానల్ ఐ మీన్ నా వ్యూవర్స్ అందరికీ కూడా చాలామందికి ఛానల్స్ అనేవి ఉన్నాయి సో వాళ్ళు దాన్ని గ్రో చేయాలనుకుంటే కూడా దానికోసం అని మేనిఫెస్ట్ చేయొచ్చు సో మీరు ఒక సింగిల్ సెంటెన్స్లో రాయండి ఆ సింగిల్ సెంటెన్స్లో అది ప్రెజెంట్ టెన్స్లో రాయండి ఓకే సో ఐఎమ్ హ్యాపీ నా ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక 1 million సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏదైనా ఒక రియలిస్టిక్గా ఉండాలండి మీ గోల్ అనేది ఒక రియలిస్టిక్గా ఉండాలి అది కూడా పర్టికులర్ టైం అనేది ఇవ్వాలన్నమాట ఓకేనా సో నా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది 1 yearలో ఇలాగా గ్రో అయింది లేదంటే 1 monthలో ఇలా గ్రో అయింది అలాగని చెప్పేసి ఒక మేనిఫెస్టేషన్ ది అఫర్మేషన్ అనేది రాసుకొని అది 11 times రాసుకోవాలన్నమాట ఓకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా పార్ట్నర్తో లేదంటే ఇలాగా మీరు ఏదైతే రాసుకోవాలనుకుంటున్నారో అఫర్మేషన్స్ అంతా రాసుకున్నాక 11 times రాసుకున్నాక సో ఆ పేపర్ని అనేది మీరు మడిచిపెట్టేసి మీ పర్సులో పెట్టుకోండి ఓకేనా సో మీ పర్సులో పెట్టుకొని ఈ పేపర్ అనేది రోజు మీరు పొద్దున్న సాయంత్రం అనేది మీరు చదవాలన్నమాట అప్పుడు అది కూడా పూర్తి కాన్సన్ట్రేషన్తో పూర్తి ఫోకస్తో మీరు చదవాలి ఓకే ఈ పర్సులో ఇలా పెట్టేసుకొని సో మీరు రోజు చదివి మీ తల కింద పెట్టుకోండి దిండు కింద ఓకే
సో అలాగా మీరు రోజు ఇలాగ 11 days అనేది మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే గనక ఈ మీ కోరిక ఏదైతే ఉందో 12th డేన ఆ పేపర్ని తీసి ఒక క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్లో దాన్ని బర్న్ చేసేయాలన్నమాట. మళ్ళీ క్యాండిల్ కలర్ ఏదైనా కావచ్చండి, అది ఈ కలరే ఉండాలి ఆ కలరే ఉండాలి అనేది ఏమీ రూల్ లేదు. కాకపోతే రెడ్ పెన్నుతో వైట్ పేపర్ మీద రాసి మీ పర్సులో పెట్టుకొని సో దానిని రోజు కూడా మీ ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని చదువుకోండి, మేనిఫెస్ట్ చేసుకోండి. ఇది పొద్దున్న 11:11కి చేయొచ్చు, లేదంటే నైట్ 11:11కి చేయొచ్చు. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీ జీవితంలో ఒక కొత్త మార్పు, ఒక న్యూ బిగినింగ్ అయితే రాబోతుంది. సో అది కంప్లీట్గా మీరు నమ్మండి. నమ్మకంతో ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా ఈ రిచువల్ చేయండి. ఎలా చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే ఒక న్యూ బిగినింగ్ అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, లేదంటే 11:11 అని టైప్ చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీరు మేనిఫెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.